ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడకండి. కాకినాడ గంజాయికి గేట్వే అయిపోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లి ఏడుపు నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధని మీ కుటుంబ సభ్యులాగా నేను చెప్తున్నాను. దయచేసి పోలీసుకు కూడా చెప్తా ఉన్నాను. పాప ఎంత దారుణంగా ఉంది అంటే కన్సంప్షన్ వేరు, వ్యాపారం వేరు. గంజాయి వాళ్ళ మనిషి అయితే వదిలేస్తున్నారంట. ఏదో ఒకసారి తాగిన వాళ్ళని మటుకు వాళ్ళ మీద ఫుల్ కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నాను. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఈ స్థాయిలో లేదు, సంపూర్ణంగా లేదు నేను ఎప్పుడు చెప్పట్లా. ఇంత స్థాయిలో గంజాయి వాడకం ఉంది అంటే అధికారం పక్షం అండ లేకుండా ఈ గంజాయి ఇలా నడవదు. మొన్న అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు, గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడో శీలావతి అని ఒక గంజాయి రకం మొత్తం బయట దేశాలతో వెళ్ళిపోతుంది. డీజీపీగా పనిచేసిన గౌతమ్ సావంగ్ గారు గంజాయి మొక్కలు తగలబెడితే 2 రోజుల్లో ఆయన్ని పదవి విరమణ చేయించారు. ఆయన చేత పంపించేశారు. ఆయన ఏదో పోస్ట్ ఇచ్చి, అంటే నిజాయితీ గల అధికారి నిలబడితే వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పంపించేటారు. ఇది ప్రభుత్వ తీరు.